యెస్. అంటే ఎట్లుందక అప్పటి మీడియాకి, ఇప్పటి మీడియాకి ఎట్లా అనిపిస్తుంది? అప్పుడున్నటువంటి లాంగ్వేజ్ వేరు, ఇప్పుడున్నటువంటి లాంగ్వేజ్ వేరు, అప్పుడున్న మీడియా వేరు, ఇప్పుడున్నటువంటి మీడియా వేరు. అప్పటికి ఇప్పటికి ఏమన్నా వ్యత్యాసం కనిపిస్తుందా? ఉంటది. ఎప్పుడైనా ఉంటది. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏ విషయమైనా తీసుకోండి మీరు. మన ఇంట్లో ఉన్న వాతావరణము, మన కుటుంబాలు ఉండే పరిస్థితి, మన నాయనమ్మల కాలం, మన తాతమ్మల కాలం, మన అమ్మా నాన్న కాలం, మన కాలం, రేపొద్దున మన పిల్లల కాలం. సో డెఫినెట్గా ప్రతి తరానికి ఒక మార్పు ఉంటుంది. అట్లనే మీకు మీడియాలో కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టంలో కావచ్చు, గ్లోబలైజేషన్ జరిగిన తర్వాత ప్రపంచం అంతా కూడా ఒక కుగ్రామం అయిపోయిన తర్వాత మనకు ఇంటర్నెట్, ఈమెయిల్స్, తర్వాత వాట్సాప్ చాటింగు, తర్వాత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్స్, గ్రూప్ కాల్స్, జూమ్ మీటింగ్స్, అసలు కరోనా వచ్చిన తర్వాత అయితే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటము, అసలు ఎక్కడి నుంచైనా ఇంటర్వ్యూలు తీసుకునేటువంటి పరిస్థితి, ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ఏ దేశంలో అయినా కరోనా కంటే ముందు కూడా ఇవాళ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఏ దేశంలో ఉన్నటువంటి